మన దేశంలో ఐఎస్ఐ ఎజెండాను ముఖ్యంగా షహజాద్ భట్టి అనేటటువంటి పాకిస్తానీ మాఫియా డాన్ యొక్క నెట్వర్క్లో పనిచేస్తున్న వాళ్ళ వేట కొనసాగుతోంది. జూన్ 1వ తారీఖున ఉత్తరప్రదేశ్ టెర్రరిజం స్క్వాడ్కి చెందినటువంటి సిబ్బంది మొహమ్మద్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతన్ని ఆజంగఢ్ జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి చెందినటువంటి వాళ్ళు కాజీ క్యాంప్ ఏరియా ఉంది భోపాల్ దగ్గర, అక్కడ మహమ్మద్ ఫరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఏకంగా ఉత్తరప్రదేశ్కి వచ్చారు. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో ఉన్నటువంటి ననౌటా గ్రామానికి వచ్చారు. ఈ ననౌటా గ్రామంలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నటువంటి నయీం అబ్దుల్లాని పట్టుకున్నారు. బయటకి చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తిలా ఉన్నటువంటి ఈ నయీం అబ్దుల్లా వాస్తవానికి జహాదీ సాహిత్యాన్ని ప్రచారం చేయటము, రాడికలైజేషన్ చేయటము, ఉగ్రవాద భావాలున్నటువంటి యువకుల వాట్సాప్ గ్రూపులు కట్టడము, వీళ్ళందరినీ షహజాద్ భట్టీకి ఐఎస్ఐకి అటాచ్ చేయటం, ఈ పనిని చేస్తున్నాడు. అబ్దుల్లాని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది ఉత్తరప్రదేశ్లో, అరెస్ట్ చేసిన పోలీసులు మధ్యప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు అబ్దుల్లాని ప్రశ్నిస్తున్నారు. ఏకంగా ఏ రకంగా ఈ మొత్తం నెట్వర్క్ విస్తరించిందో ఆలోచిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది.